selling price is tripled and cost price is double, the profit would become 65%. What is the original profit percentage? అమ్మకం ధర 3 రెట్లు, కొన్న ధర 2 రెట్లు అయినా లాభము 65% అవుతుంది. అయినా అసలు లాభ శాతం ఎంత? అసలు లాభ శాతం ఎంత? అమ్మకం ధర 3 రెట్లు, కొన్న ధర 2 రెట్లు కావాలంట. అమ్మకం ధర 3 రెట్లు, కొన్న ధర 2 రెట్లు అయితే లాభము 65% అవుతుంది అంటుండు. లాభము 65% అవుతుంది. మరి 65% ఉందండి, మనం ఫ్రాక్షన్లోకి మారుదామని 65%, 65/100, ఇంకా 520s ఆర్ 513s ఆర్. సో కాస్ట్ ప్రైస్ 20, సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటే 20 + 13 33. ఎప్పుడు ఇది? సెకండ్ టైం. సో తర్వాత ఎప్పుడు? అమ్మకం ధర 3 రెట్లు, కొన్న ధర 2 రెట్లు అయినప్పుడు. అమ్మకం ధర 2 రెట్లు, కొన్న ధర 2 రెట్లు, అమ్మకం ధర 3 రెట్లు అయినప్పుడు. సో ఇది 2 రెట్లు కాకముందు అంటే ఇదే కదా, ఇంటూ 2 కదా. సో అంటే అప్పుడు కాస్ట్ ప్రైస్ ఎంత ఉండాలి? 10. సో అమ్మకం ధర ఎంత కావాలి? 3 టైమ్స్. దేన్ని 3తో మల్టిప్లై చేస్తే 33 వస్తుంది, 11ని. సో ఇక్కడ చూడండి, ఇది కాస్ట్ ప్రైజు, ఇది సెల్లింగ్ ప్రైజు. సో ప్రాఫిట్ ఎంత? 1. సో ప్రాఫిట్ పర్సంటేజ్ ఈక్వల్ టు 1/10 × 100. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే, సో 10%. ఎంత పర్సంటేజ్? 10% ఈజ్ ద కరెక్ట్.